నెక్స్ట్ రెండవ తీసుకున్నట్టయితే ప్రసరణ పటలం, అంటే రెండవ పొర. ఇది ఎన్నో పొర అంటే ప్రసరణ పటలం, ఇది రెండవ పొర, మధ్య పొర అన్నట్టు, మధ్య ప్రసరణ పటలము అంటారు. మనకు మధ్యలో ఉండేటువంటి ప్రసరణ పటలం. ఈ ప్రసరణ పటలంలో మనకు తీసుకున్నట్టయితే మూడు భాగాలు ఉంటాయి. అది రక్త పటలం అని, ఒకటి రక్త పటలము అని, రెండోది ఈ రక్త పటలం ముందుకు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని శైలికామయ పటలం అని లేదా శైలికామయ దేహం అని, మూడోది ఇక్కడ తారక అని పిలుస్తూ ఉంటారండి. ఎన్ని భాగాలు అంటే మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి ఈ భాగాన్ని ఏమంటారంటే ఇక్కడ మనకు రక్త పటలము అంటారు. రెండవ పొరను ఏమంటారంటే ఇక్కడ రెండవ పొరను ఏమని పిలుస్తారంటే మనకు శైలికామయ దేహము అంటారు. మూడవది ఇక్కడ మనకు తారక అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది అని. మూడు భాగాలు అనేటువంటివి ఉంటాయి రక్త పటలం. దానిలో ఫస్ట్ వన్ తీసుకుంటే రక్త పటలం. ఈ రక్త పటలం అనేటువంటిది అనేక రక్తనాళాలను కలిగి ఉండి నీలి వర్ణంలో ఉండే పొర, నీలి వర్ణంలో ఉంటుంది. అనేక రక్తనాళాలను కలిగి ఉండి నీలి వర్ణంలో ఉండేటువంటిదే రక్త పటలంగా పేర్కొంటారు. ఈ రక్త పటలం అనేటువంటిది ముందుకు ప్రయాణించి ఏర్పరిచేటువంటి నిర్మాణాన్ని శైలికామయ దేహము అంటారు. ఇలా మనకు ఇలా ఉంది, శైలికామయ దేహముగా పేర్కొనడం జరుగుతుంది. ఇది శైలికామయ దేహం, ఇది మన రక్త పటలం. ఈ శైలికామయ దేహంలో అనేకమైన శైలికామయ కీలితాలు అనేటువంటివి ఉంటాయి. శైలికామయ దేహంలో అనేకమైన శైలికామయ కీలితాలు ఉంటాయి. అదేవిధంగా అనేకమైనటువంటి నునుపు కండరాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇవి శైలికామయ కీలితాలు అనేటువంటివి ఉంటవి. అదేవిధంగా కండరాలు అనేటువంటివి ఉంటాయి, నునుపు కండరాలు అనేటువంటివి కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శైలికామయ దేహం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఈ యొక్క కక్షలు ఉంటాయి. నేత్రోదక కక్ష, కచావత్ కక్ష ఉంటాయి. ఈ నేత్రోదక కక్షంలో ఉండేటువంటి నేత్రోదయాన్ని స్రవిస్తుంది. నేత్రోదయంను స్రవించేటువంటి ఏంది అంటే శైలికామయ కీలితాలు. అంటే రక్తపటలం ముందుకు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణమే శైలికామయ దేహం. శైలికామయ దేహంలో అనేకమైన శైలికామయ కీలితాలు ఉంటవి. ఈ శైలికామయ కీలితాలు అనేటువంటి తీసుకున్నట్టయితే శైలికామయ కీలితాలు అనేటువంటి తీసుకున్నట్టయితే ఈ శైలికామయ కీలితాలు అనేటువంటి శైలికామయ కీలితాలు ఏం స్రవిస్తాయి? నేత్రోదయాన్ని స్రవిస్తుంది. అంతేకాకుండా శైలికామయ దేహంలో అనేకమైన నునుపు కండరాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఉండి ఏం చేస్తాయంటే నేత్రంలో ఉండే కటకం దాని స్థానంలో ఉండడానికి, అంటే అశ్వదృష్టి దీర్ఘదృష్టి అనేటువంటికి ఒక దాని స్థానంలో ఉండడానికి తోడ్పడేటువంటి ఏంటంటే శైలికామయ కండరాలు. మనకు కంటిలో తీసుకున్నట్టయితే 6 కండరాలు ఉంటాయండి. మొత్తం ఎన్ని కండరాలు ఉంటాయంటే 6 కండరాలు. అవి ఏంటి అంటే ఊర్ధ్వ కండరాలు కానివ్వండి, నిమ్న కండరాలు కానివ్వండి, పార్శ్వ కండరాలు కానివ్వండి. అదే విధంగా తీసుకున్నట్టయితే ఊర్ధ్వ, నిమ్న, పార్శ్వ, అవనమ కండరాలు అనేటువంటి మొత్తం ఎన్ని కండరాలు ఉంటాయంటే 6 కండరాలు అనేటువంటివి ఉంటవి అని. ఈ 6 కండరాలు అనేటువంటి ఉండి నేత్రంలో ఉండేటువంటి కపాల నాడులు అనేటువంటి 3వ, 4వ, 6వ కపాల నాడులు అనేటువంటి ఈ యొక్క మనకు ఊర్ధ్వ, నిమ్న, పార్శ్వ, అవనవ కండరాలకు ప్రయాణించి నేత్రము యొక్క కదలికను నియంత్రించేటువంటి నాడులు ఏంటి అంటే 3వ, 4వ, 6వ కపాల నాడులు అనేటువంటి నేత్రంలోకి ప్రవేశించి, అంటే నేత్రంలో ఉండేటువంటి ఈ యొక్క ఊర్ధ్వ, నిమ్న, పార్శ్వ కండరాలకు ప్రయాణించి నేత్రం యొక్క కదలికలను నియంత్రించడం అనేటువంటిది జరుగుతుంది అని. నెక్స్ట్ మనం శైలికామయ దేహం తర్వాత ఈ శైలికామయ దేహం అనేటువంటిది ముందుకు ప్రయాణించి ఏర్పరిచేటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే ఇలా ఉండేటువంటి నిర్మాణాన్ని తారక అంటారండి. ఈ భాగాన్ని ఏమంటారంటే ఇలా మనకి గీసిన ఇలా ఈ భాగాన్ని మొత్తం కూడా తారక అంటారు. ఇది కూడా ఈ నుంచి ఇదంతా కూడా తారక అంటారు. ఈ భాగాన్ని అంతా కూడా ఇలా గీస్తున్న చూడండి, ఇదంతా కూడా తారక భాగము అని. అంటే శైలికామయ దేహం ముందుకు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని ఏమంటారంటే తారక లేదా ఐరిష్ గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అని. ఐరిష్ అంటారు లేదా తారక. ఈ తారక మధ్య భాగంలో ఇది తారక అని మనకు కనిపిస్తున్నది, ఇది తారక అని పిలుస్తారు అని. తారక అంటారు. ఈ తారక మధ్య భాగంలో ఉండేటువంటి దాన్ని మనకు కనుపాప అంటారు. ఏమని పిలుస్తారంటే
కనుపాపగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఉంటుంది. జనరల్ గా తీసుకున్నట్టే ఇలా మనకు కనిపించేటువంటి నిర్మాణాన్ని ఇక్కడ ఇది తారక, ఇది తారక అంటారు. నెక్స్ట్ మనం దీన్ని తీసుకున్నట్టయితే కనుపాప అంటారు. ఈ మధ్యలో ఉండేటువంటి రంధ్రాన్ని కనుపాప అంటారు. ఈ భాగాన్ని తారకగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ కనుపాపని తారకని కప్పివేసే నిర్మాణం ఏది అంటే శుక్లపటలం. కనుపాపని తారకని కప్పివేసే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు నేత్రం ఇలా ఉన్నదనుకుంటే ఇక్కడ ఇది శుక్లపటలం అండి. ఇక్కడ ఇది ఇది తారక, మధ్యలో ఉండేటువంటి దాన్ని మనకు ఈ మధ్యలో ఉండేటువంటి మనకు ఇక్కడ తీసుకున్నట్టయితే శైలికామయ దేహం అనే ముందు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని తారక అంటారు. ఈ తారక మధ్య భాగంలో ఉండేటువంటి రంధ్రాన్ని కనుపాపగా పేర్కొనడం జరుగుతుంది. అయితే కనుపాప యొక్క వ్యాసాన్ని సరిచేసే నిర్మాణం ఏది అంటే తారకగా పేర్కొనడం జరుగుతుంది. ఈ కనుపాపని తారకని కప్పివేసేటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ శుక్లపటలంగా పేర్కొంటారు. ఈ శుక్లపటలాన్ని రక్షిస్తూ ఆవరిస్తూ మనకు ఉండేటువంటి ఒక నిర్మాణం ఏది అంటే ఇక్కడ మనకు కంటి పొరగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అని. దాన్ని ఏమంటారంటే కంటి పొర. అంటే శుక్లపటలాన్ని కనుపాపని తారని కప్పివేసేదేమో శుక్లపటలం. శుక్లపటలాన్ని కప్పి రక్షిస్తూ ఉండేటువంటి నిర్మాణం ఏది అంటే కంటి పొరగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి తారక అనేటువంటి తీసుకున్నట్టయితే మనకి తారక అనేటువంటి ప్రపంచంలో ఏ ఇద్దరికి కూడా ఒకే విధంగా ఉండదండి. అంటే వేరువేరుగా ఉంటది. తారక అనేటువంటిది కంటి యొక్క రంగు నిర్ధారిస్తూ ఉంటది. మనకు ఆధారం వంటి గుర్తింపు కార్డులో గుర్తింపుగా గుర్తించబడేది ఏది అంటే తారకగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే ఎవరికి వారికి వేరువేరుగా ఉంటది. ఈ తారక అనేటువంటిది మనం తీసుకున్నట్టయితే మనకు కంటి యొక్క రంగుని కొంతమంది కళ్ళు తీసుకుంటే నీలం గాని, ఎరుపు గాని, నలుపు గాని వివిధ రంగులో ఉంటది. దానికి కారణం ఏది అంటే తారక. అంటే కంటి యొక్క రంగుని గుర్తించేది తారకగా పేర్కొనడం జరుగుతుంది. ఆధార్ వంటి గుర్తింపు కార్డులో గుర్తింపుగా ఉపయోగపడేటువంటి నిర్మాణం ఏది అంటే కూడా తారక. ఈ తారక మధ్యలో ఉండేటువంటి రంధ్రాన్ని కనుపాప లేదా ప్యూపిల్ గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అని. ఈ కనుపాప తారక పరిమాణం అనేటువంటిది ఎల్లప్పుడూ మారుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గా కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే, కాంతి ఎక్కువగా ఉంటే కనుపాప తారక పరిమాణం అనేటువంటిది కనుపాప, ఇది తారక. ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని కనుపాపగా పేర్కొన్నది. కాంతి ఎక్కువగా ఉంటే కనుపాప తారక పరిమాణం అనేటువంటిది తగ్గుతూ ఉంటది అని. అంటే అప్పుడు కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమైందంటే కాంతి కిరణాలు ఎక్కువగా లోపలికి పోవడానికి, ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కన్నుకు హాని కలగడానికి అవకాశం. కాబట్టి కాంతి ఎక్కువ ఉన్నప్పుడు కనుపాప తారక పరిమాణం ఏమవుతుంది, తగ్గడం అనేటువంటి జరుగుతుంది. అదే విధంగా కాంతి తక్కువగా ఉందనుకోండి, కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప తారక పరిమాణం అనేటువంటిది మనకి ఏవైతుందంటే పెద్దగా ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అప్పుడు కాంతి తక్కువగా ఉన్నప్పుడు కళ్ళు కనిపించాలి అంటే మనకు కంటిలోకి ఎక్కువ కాంతి అనేటువంటి ప్రసరించాలి. కాబట్టి కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప తారక పరిమాణం అనేటువంటి వ్యాసం అనేటువంటి పెరుగుతుంది. కాంతి ఎక్కువగా ఉంటే కాంతి కిరణాలు ఎక్కువ అవుతాయి కాబట్టి అప్పుడు దానికి వ్యాసం అనేటువంటిది తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కనుపాప తారక పరిమాణం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. అంటే కాంతి ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటే దాన్ని బట్టి మనకు మారడం అనేటువంటిది కూడా జరగడం అనేటువంటిది జరుగుతుంది అని. అది మనకు కనుపాప తారక అంటే ప్రసరణ పటలం సంబంధించిన సమాచారం. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ మూడవది తీసుకున్నట్టయితే నాడీ పటలం. నాడీ పటలంలో వర్ణయుత ఉపకల, నాడీ ప్రాంతం అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి. నాడీ పటలం అంటే ఈ మూడవ పొర. ఈ మూడవ పొర మనకి ఇలా కనిపించేటువంటి మూడవ పొర ఏది అంటే మనకు నాడీ పటలము అంటారు, లేదా నేత్ర పటలము అంటారు, లేదా రెటీనా అంటారు. ఏదన్నా కూడా ఒకటి. ఈ నాడీ పటలంలో వర్ణయుత ఉపకల ఉంటుంది. ఈ వర్ణయుత ఉపకల అనేటువంటిది మనకు తీసుకున్నట్టయితే మెలనిన్ అనే ఆచ్ఛాదనం చేత ఏర్పడేటువంటి ఉపకల ఏది అంటే వర్ణయుత ఉపకలగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అని. ఆ తర్వాత వచ్చేటువంటి నాడీ ప్రాంతం. ఈ నాడీ ప్రాంతం అనేటువంటి నుంచి మనం తీసుకున్నట్టయితే మూడు భాగాలు అనేటువంటివి ఉన్నాయి. అవేంటంటే
కాంతి గ్రాహక స్థరం, ద్విధ్రువ స్థరం, నాడీ కణ సంధి స్థరం అనేటువంటి 3 స్థరాలు అనేటువంటి నాడీ పటలంలో ఉంటున్నవి అన్నట్టు. అది మనం తీసుకున్నట్లయితే మరి నాడీ పటలంలో తీసుకున్నట్టయితే మనకు ఇది నాడీ పటలం లేదా నేత్ర పటలము అంటారు. నేత్ర పటలము అన్నా నాడీ పటలము అన్నా ఒకటే, లేదా రెటీనా అన్నా ఒకటే, లేదా రెటీనా అన్నా కూడా ఒకటేనండి. మనకు నేత్ర పటలము లేదా నాడీ పటలము లేదా రెటీనా, దీనిలో ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం? 3 భాగాలు అనేటువంటి ఉంటవి. ఏంటిది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు దాంట్లో తీసుకున్నది 3 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. కాంతి గ్రాహక స్థలం, ద్విధ్రువ స్థలం, నాడీ. అంటే నాడీ పటలంలో వర్ణయుత ఉపకలం ఉంటుంది, అదే మెల్లిని ఆచ్ఛాదించేది మిగతా. నాడీ పటలంలో ఉండేటువంటి రెండో ప్రాంతం నాడీ ప్రాంతం. ఈ నాడీ ప్రాంతంలో 3 భాగాలు అనేటువంటివి ఉన్నాయండి. 3 భాగాలు అంటే ఒకటి ఏంది ఇక్కడ కాంతి గ్రాహక స్థరము, కాంతి గ్రాహక స్థరం అనేటువంటిది ఉంటుంది. మనం రెండో తీసుకున్నట్టయితే ద్విధ్రువ స్థరం, ద్విధ్రువ కణస్థరం, ద్విధ్రువ కణస్థరం అనేటువంటిది ఉంటుంది. మూడో తీసుకున్నట్టయితే నాడీ సంధి కణస్థరం, నాడీ సంధి కణస్థరం అనేటువంటి 3 భాగాలు అనేటువంటి ఉంటవి అన్నట్టు. ఈ భాగం తీసుకున్నట్టయితే కాంతి గ్రాహక స్థరం, ఇక్కడ ఈ నుంచి ఇది వరకు కాంతి గ్రాహక స్థరం, ఈ నుంచి ఈడి వరకు ద్విధ్రువ స్థరం, ఈ నుంచి ఈడి వరకు నాడీ సంధి కణస్థరం అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. అంటే నేత్రపటం లేదా నాడీ పటలంలో 2 భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాలు ఏంటి అంటే ఒకటి వర్ణయుత ఉపకళ, వర్ణయుత ఉపకళ అని పిలుస్తున్నాము. రెండో తీసుకున్నట్టే నాడీ పటలం అని పిలుస్తున్నాం, నాడీ పటలం అని పిలవడం జరుగుతుంది. ఈ నాడీ పటలంలో మనకు 3 భాగాలు అనేటువంటివి ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అవి కాంతి గ్రాహక స్థరం, ద్విధ్రువ కణస్థరం, నాడీ కణ సంధి. ఈ యొక్క వర్ణయుత ఉపకళలో తీసుకున్నట్టయితే అంటే కాంతి గ్రాహక స్థరంలో తీసుకుంటూ ఇది కాంతి గ్రాహక స్థరం, ఇదేమో వర్ణయుత ఉపకళ అన్నట్టు. మనం 2 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వర్ణయుత ఉపకళ ఇది, ఈ నుంచి ఈడి వరకేమో నాడీ పటలము అంటారు, నాడీ పటలము. ఇది వర్ణయుత ఉపకళ, ఇది మెలనిన్ ఆచారం చేత ఏర్పడుతుంది. ఈ నాడీ పటలంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే కాంతి గ్రాహక స్థరం, ద్విధ్రువ కణస్థరం, నాడీ సంధి కణస్థరం అనేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే కాంతి గ్రాహక స్థరం, కాంతి గ్రాహక స్థరం తీసుకున్నట్టయితే కాంతి గ్రాహక స్థరం. ఈ కాంతి గ్రాహక స్థరంలో తీసుకున్నట్టయితే మనకు 2 రకాల కణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ ఒకటి దండ కణాలు, ఒకటి ఏంటంటే దండ కణాలు అనేటువంటివి ఉంటవి. ఒకటి దండ కణాలు లేదా రాడు కణాలు అంటారు. రెండోది శంకు కణాలు లేదా కోన్ సెల్స్ అంటారు, రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్ అంటారు. 2 రకాలు. దేనిలో కాంతి గ్రాహక స్థలంలో 2 రకాల కణాలు అనేటువంటివి ఉంటవి. దేనిలో మనం తీసుకున్నట్టయితే కాంతి గ్రాహక స్థలంలో దండ కణాలు ఉంటవి, 2 శంకు కణాలు ఉంటాయి. ఈ దండ కణాలు ఏమో 125 మిలియన్లు ఉంటాయి, 125 మిలియన్లు. అదే శంకు కణాలు ఏమో 7 మిలియన్లు మాత్రమే ఉండవనేటువంటి జరుగుతుంది. దండ కణాలు 125 మిలియన్లు, శంకు కణాలు ఏమో 7 మిలియన్లు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇక్కడ దండ కణాలు ఎక్కువ సంఖ్యలో, శంకు కణాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. అంటే ఇవి మనం తీసుకున్నట్టయితే 15:1 నిష్పత్తిలో ఉంటాయని పాత పుస్తకాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ కొత్త పుస్తకాల ప్రకారం వాటి సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. దండ కణాలు 125 మిలియన్లు, శంకు కణాలు 7 మిలియన్లు అనేటువంటివి ఉంటాయి. దాంట్లో మనం తీసుకున్నట్టయితే దండ కణాలు తీసుకుందాం. దండ కణాలు అనేటువంటివి తీసుకున్నట్టయితే లేదా రాడ్ కణాలు తీసుకుంటే ఇవి రొడాప్సిన్ అనేటువంటి, రొడాప్సిన్ లేదా విజువల్ పర్పుల్ అనేటువంటి వర్ణక పదార్థాన్ని స్రవించడం జరుగుతుంది. దండ కణాలు స్రవించే వర్ణక పదార్థం ఏది అంటే
రొడాప్సిన్ లేదా విజువల్ పర్పుల్ అని పిలుస్తారు. ఇది రాత్రిపూట చూడడానికి తోడ్పడుతుంది అని. రాత్రిపూట చూడడానికి తోడ్పడే కణాలు ఏంటంటే రాడు కణాలు. రాత్రిపూట చూడడానికి తోడ్పడే వర్ణ పదార్థం ఏదంటే రొడాప్సిన్ లేదా విజువల్ పర్పుల్ గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కోసారి మనకి ఇస్తూ ఉంటాడు ఏంది ఇక్కడ రాత్రిపూట అంటే నిశాచర జీవుల్లో బాగా అభివృద్ధి చెంది ఉండే కణాలు ఏవి అంటే రాడు కణాలు అని చెప్పాలి. నిశాచర జీవులు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లకు దాంట్లో ఎక్కువగా రాడు కణాలు అనేటువంటి అభివృద్ధి చెంది ఉంటవి. రాత్రిపూట చూడడానికి తోడ్పడే కణాలు రాడు కణాలు అని చెప్పొచ్చు అన్నట్టు.